దేశవ్యాప్తంగా మహిళల్లో విస్తృతంగా కనిపిస్తున్న రక్తహీనత సమస్యకు చెక్ పెట్టే దిశగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కీలక అడుగులు వేస్తోంది. ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేసి అక్కడికక్కడే మందులు అందించిన కొత్త విధానం సత్ఫలితాలనిస్తోందని, ఆ దిశగా ప్రభుత్వాలు అమలు చేస్తే మంచి ఫలితాలొస్తాయని అంటున్నారు ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు. దేశంలో 50% పైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అనారోగ్యానికి గురైన సందర్భంగా పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణవుతోంది. ఇలాంటి సమయాలలోనే ఒక్కసారిగా పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు బయటపడుతూ ఉంటాయి. అయితే అత్యధికంగా మహిళల్లో పరీక్షలు చేసిన ప్రతిసారి కనిపించే సమస్య రక్తహీనత. దీనివల్ల ఎనీమియాతో మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో రక్తహీనతతో చనిపోయే మహిళలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. దీనికి చెక్ చెప్పేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక కొత్త ప్రయోగం చేసింది. టెస్టింగ్ ట్రీట్మెంట్ పేరుతో ఒక పరిశోధన చేపట్టింది. ఈ పరిశోధనలో భాగంగా ఇంటి వద్ద టెస్టింగ్ చేయడం, అందుకు తగిన మందులను అందించింది. ఈ ప్రయోగం చాలా వరకు విజయవంతమైందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ స్క్రీన్ అండ్ ట్రీట్ అనే వినూత్న విధానాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేశారు. హాస్పిటల్స్కే పరిమితం కాకుండా హెల్త్ వర్కర్లు నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పోర్టబుల్ ఆటో ఎనలైజర్లతో అప్పటికప్పుడే హిమోగ్లోబిన్ స్థాయిలను పరీక్షించారు. రిపోర్ట్ ఆధారంగా ఎవరికి ఎంత మోతాదులో మందులు అవసరమో నిర్ణయించి 3 నెలలకు సరిపడా మందులను అక్కడికక్కడే అందించారు. ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతీ కులకర్ణి, సైంటిస్ట్ డాక్టర్ రఘు పుల్లఖండం నేతృత్వంలోని బృందం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ ట్రీట్మెంట్ విధానం నిర్వహించింది. మొత్తం 14 గ్రామాలను ఎంపిక చేసి అందులో 6,131 మందికి కొత్త విధానంలో చికిత్స అందించారు. మరో 5,255 మందిని సాధారణ ప్రభుత్వ వైద్య విధానంలో ఉంచి పోలిక చేశారు. ఈ ప్రయోగం ఎఫెక్ట్తో 10 నుంచి 19 ఏళ్ల టీనేజ్ బాలికల్లో రక్తహీనత గణనీయంగా తగ్గింది. హిమోగ్లోబిన్ స్థాయిలు సగటున 0.73 గ్రాములు పెరిగాయి. ఎనీమియా శాతం 15.3% మేర తగ్గింది. ముఖ్యంగా గర్భధారణ వయసు కలిగిన మహిళల్లో కూడా ఎనీమియా 4.4% తగ్గింది. సాధారణ ట్రీట్మెంట్తో పోలిస్తే ఇంటి వద్దే పరీక్షలు చేసి మందులిచ్చిన వారిలోనే మెరుగైన ఫలితాలు కనిపించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం హాస్పిటల్స్కే పరిమితం కాకుండా ప్రజల వద్దకే వెళ్లి స్క్రీన్ అండ్ ట్రీట్ విధానాన్ని అమలు చేస్తే దేశంలో ఎనీమియాను గణనీయంగా తగ్గించవచ్చని ఈ స్టడీ స్పష్టం చేసింది. ముఖ్యంగా కిశోర బాలికలు, మహిళలపై ప్రత్యేక దృష్టి పెడితే బంగారు భవిష్యత్తుకు పునాది పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పద్ధతిని ప్రభుత్వాలు అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు.